గోవింద 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 హరి గోవింద 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 గోవింద. మనం పోయినసారి 1000 కాళ్ళ మండపం కొట్టేసినప్పుడు త్రిసభ్య కమిటీ నిర్ణయాల గురించి ఏ రకంగా నిర్ణయాలు చేసుకున్నారని చెప్పుకున్నాం. చెప్పి దానికి ఎటువంటి రికమెండేషన్స్ ఇచ్చామో కూడా ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యంగా త్రిసభ్య కమిటీలో మేము 3 మెంబర్స్ కలిపి చేసింది ఏంటంటే, 3 ఐఏఎస్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళకి ఉండాల్సినంత అన్ని విషయాల్లో అవగాహన ఉందా లేదా అన్న విషయం చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ త్రిసభ్య కమిటీ పరిధిలో ప్రతి ప్రత్యేకమైన అంశానికి ఒక సపరేట్ కమిటీని నియమించి ఆ కమిటీ నిర్ణయాలని మేము మా పూర్తి రికమెండేషన్స్లో పొందుపరచడం జరిగింది. అది కూడా చెప్పుకున్నప్పుడు ఆగమశాస్త్రానికి అది ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలా విషయాలు కళ్యాణోత్సవం బయట చేయొచ్చా చేయకూడదా, లడ్డు బయట చేసింది నైవేద్యానికి పనికొస్తుందా లేదా, బయట చేసిన నైవేద్యం ఆలయం లోపల నైవేద్యానికి పనికొస్తుందా లేదా 4 ప్రాకారాలు ఉన్నాయా 3 ప్రాకారాలు ఉన్నాయా, ఎన్ని ప్రాకారాలు ఉండొచ్చు, ఇటువంటి విషయాలు చాలా విషయాలు ప్రశాంతకంగా మారినప్పుడు వాటి విషయంలో నిర్ణయాలు తీసుకోవాలంటే అది ఆగమం ఏం చెబుతుందన్నది. ఇది ఆగమే, అదే ఆగమాన్ని కోట్ చేస్తూ 2 వర్గాల వారు 2 విషయాలు చెప్తున్నారు. కాబట్టి మేము ఒక పెద్ద ఆగమ సదస్సు, ఆల్ ఇండియా లెవెల్ ఆగమ సదస్సు దాన్ని కండక్ట్ చేసి అందులో వారి వాదనలు వీరి వాదనలు విని ఆ వాదనల గురించి మనం పూర్తిగా జడ్జిమెంట్ ఇవ్వడానికి మనకి స్తోమత ఉందా, ఎందుకంటే సంస్కృతంలో ఉన్నటువంటి ఆగమాల గురించి మనం నిర్ణయం చేయడానికి కష్టం అవుతుందని మా తరఫున ఈ కాంట్రవర్సీలో లేని ఒక 4 అది వరకు సంస్కృత విద్యాపీఠలో వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వాడిని, ప్రస్తుతం వైస్ ఛాన్సలర్గా ఉన్నవాడిని, ఇది కాకుండా మద్రాస్ నుంచి ఒకరిని, కర్ణాటక నుంచి ఒకరిని, కొంతమంది సంస్కృత పండితుల్ని కాంట్రవర్సీలో భాగం లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ ఇద్దరి వాదనలు వినిపించి ఆ వాదనల తర్వాత మొత్తం ఆగమాలు చదివించి దాని ద్వారా వారు చేసిన సూచనలు మా రిపోర్ట్లో తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా సెక్యూరిటీ పరంగా రకరకాల ఇబ్బందులు, బయట ప్రాకారం ఒక మహామండపం కట్టచ్చా లేదా, కట్టాలంటే మెయిన్ ముఖద్వారానికి ఎంత దూరంలో ఉండాలి, అసలు లోపల లడ్డూలు చేయడానికి సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఉన్నాయా, ఇటువంటివన్నీ చర్చించడానికి ఒక సెక్యూరిటీ కమిటీని, నేషనల్ ప్రైమ్ మినిస్టర్కి సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న మనిషిని, అది వరకు మన దేవస్థానంలో పనిచేసినటువంటి విజిలెన్స్ ఆఫీసర్స్ని, ఇది కాకుండా స్టేట్ లెవెల్లో సెక్యూరిటీ ఇన్ఛార్జి సీనియర్ పోలీస్ అధికారులను పెట్టి ఒక సెక్యూరిటీ కమిటీ వేసి వారి చేత ప్రత్యేకంగా ఇవన్నీ ఆ ఇష్యూస్, సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ నిర్ణయం చేసి వాళ్ళ రికమెండేషన్స్ తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఈ మండపాలు 1000 కాళ్ళ మండపం ఎప్పుడు కట్టారు, ఆర్కియలాజికల్ స్ట్రక్చరా, ఇది ఒక ఆర్కియలాజికల్ సిగ్నిఫికెన్సే ఉందా, లేకపోతే దీనికి ఏదైనా పూజలు కూడా అక్కడ చేయడానికి చేశారా, ఎవరి కాలంలో నిర్మించారు, అప్పుడు ఎందుకు నిర్మించారు, అందులో ఎపిగ్రఫీ శాసనాలు ఏమున్నాయి, ఆ శాసనాల్లో ఏం చెబుతున్నాయి, ఇవన్నీ నిర్ణయించడానికి ఒక సపరేట్గా ఆర్కియాలజిస్ట్ తోటి ఒక కమిటీ, ఎపిగ్రఫిస్ట్ ఆర్కియాలజిస్ట్ ఒక కమిటీ. ఇది కాకుండా లోపల లడ్లు చేస్తున్న చోట చాలా హీట్ అదంతా వస్తుంది కాబట్టి పైనుంచి రాళ్ళు 1-2 సార్లు పడ్డాయి కాబట్టి ఆ వేడికి తట్టుకోవడానికి ఆ మండపం ఆలయానికి ఏమైనా ఇబ్బంది ఉందా, లోపల మనం గ్యాస్ పొయ్యిల మీద చాలా పొయ్యిలు పెట్టి ఈ బూందీ ఇవన్నీ తయారు చేస్తున్నారు కాబట్టి ఇది ఆ స్ట్రక్చర్ సేఫా కాదా అన్న విషయం నిర్ణయించడానికి ఓ స్ట్రక్చరల్ ఇంజనీర్లతో సివిల్ ఇంజనీర్ల కమిటీ ఒకదాన్ని నిర్ణయించి వాళ్ళు చేసిన రికమెండేషన్స్ కూడా ఇందులో పొందుపరిచి ఈ రకంగా ఆగమం పద్ధతి, సెక్యూరిటీ పద్ధతి, సివిల్ ఇంజనీరింగ్, ఆర్కియాలజీ, ఆర్కైవ్స్, ఎపిగ్రఫిస్ట్ వీళ్ళందరి చేత రకరకాలుగా ఈ విషయాన్ని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ ఒక నిర్ణయానికి వచ్చేట్టుగా చేయడానికి, ఇవన్నీ సమన్వయం చేయడానికి మా కమిటీ 3 మెంబర్స్ కూర్చొని వర్కౌట్ చేసి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ముఖ్యంగా మేము చేసిన రికమెండేషన్స్ ఏంటంటే, ఆగమం ప్రకారం ఈ ఆగమ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం 4వ ప్రాకారం కట్టాలంటే అభ్యంతరం లేదు. కానీ 4వ ప్రాకారం కడుతున్నప్పుడు పుష్కరిణి మీదుగా తీసుకెళ్ళడానికి అబ్జెక్షన్ ఉంటుంది. ఎందుకంటే పుష్కరిణి కొంచెం కట్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఒక వాళ్ళ చేసిన రికమెండేషన్. రెండోది, లోపలికి దర్శనానికి వెళ్ళాలంటే మళ్ళీ కొత్త ప్రాకారం కనుక కడితే
భక్తులందరికీ చాలా దూరం అవుతుంది కాబట్టి ఒరిజినల్ ప్రపోజల్లో ఆ బయటి ప్రాకారం గోడ కింద నుంచి సొరంగం ద్వారా లోపలికి లైన్ వెళ్ళొచ్చా లేదా అంటే అది ఆగమ సంగతం కాదు. ఆ రకంగా అది డోరు కావాలంటే డోర్స్ అటు ఇటు సిమెట్రిక్గా పెట్టుకోవచ్చు, కానీ ఈ ప్రాకారం కింద నుంచి వెళ్ళేది అంటే ఆలయ సమ్మతంగా ఆగమ సమ్మతం కాదు అని వాళ్ళు తీర్మానం చేశారు. తర్వాత ఒకవేళ కనుక ప్రాకారం కనుక అన్ని ఆగమ పద్ధతులు కనుక కట్టుకోగలిగితే లోపల కళ్యాణాలు చేసుకోవడానికి లడ్డూలు చేసుకోవడానికి ఇబ్బంది లేదని వాళ్ళ రికమెండేషన్. కానీ ఈ ఇంకో చేసిన రికమెండేషన్ ఏంటంటే ఆగమం ప్రకారం నైవేద్యం కనుక చేసినట్టయితే ఆలయంలో చేసిన నైవేద్యం అన్నప్రసాదాలు, పోటు ప్రసాదాలు అంటే లడ్డు, వడ, ఇతర భక్ష్యాలు అవన్నీ ఆలయంలో చేసినవన్నీ ఆలయంలో మూలవర్లకి నైవేద్యం చేయొచ్చని ఉంది. తర్వాత ఆలయంలో చేసిన నైవేద్యాలు బయట తీసుకొచ్చి బయట ఉత్సవాలకి కనుక ఉత్సవానికి వచ్చినప్పుడు నైవేద్యం చేయడానికి అవకాశం ఉందని అన్నారు. కానీ ఆగమ శాస్త్ర ప్రకారం బయట చేసిన అన్నప్రసాదాలు కానీ పడి ప్రసాదాలు కానీ తీసుకెళ్ళి లోపల స్వామివారికి నైవేద్యం చేయటం అన్నది కొంచెం క్వశ్చనబుల్ అన్న పద్ధతిలో వాళ్ళ రికమెండేషన్లో ఇచ్చింది. కానీ స్వామివారిని బయటికి కనుక ఉత్సవర్లు కనుక బయటికి తీసుకొస్తే ఆ ఉత్సవర్లకి బయట చేసిన భక్ష్య ప్రసాదాలు, అన్నప్రసాదాలు కాదు కానీ భక్ష్య ప్రసాదాలు నైవేద్యం చేయడానికి ఆగమం సమ్మతిస్తుందని చెప్పి వాళ్ళు వాళ్ళ తీర్మానాల్లో వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఇది కాకుండా కళ్యాణోత్సవాల విషయంలో వాళ్ళు చేసిన రికమెండేషన్ ఏంటంటే ఆగమంలో కళ్యాణోత్సవాలు బయట చేయకూడదన్న నిషేధం ఏమీ లేదు. ఈ విషయం అప్పికట్ల జగన్నాథాచార్య గారు నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు చెప్పారు. అంతకుముందు 10 ఏళ్ల క్రితం కూడా కళ్యాణాలు బయటికి తేవాలంటే అప్పుడు కూడా ఆయన రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మాడంబాకం వారు ఆయన సలహాదారుగా ఉన్నప్పుడు ఆయన ఆగమ సలహాదారులతో పాటు తర్వాత కమిటీలో వేసినప్పుడు ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గారు వీళ్ళందరూ కూడా అక్కడ బయట కట్టచ్చు అన్న నిర్ణయం అప్పుడు ఇచ్చారు. ఆ రికమెండేషన్ వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఆ బయట ఇప్పుడున్నటువంటి వైభవోత్సవ మండపం అంతా కట్టింది. దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి దేవస్థానం వారు కళ్యాణాలు బయటికి తీసుకురావడానికి అక్కడ కట్టారు. ఆ కట్టింది కూడా అది ఉంది. దాని తర్వాత రకరకాల కారణాల వల్ల అవి ఇంతవరకు కళ్యాణాన్ని ఆ రికమెండేషన్ అయినప్పటికీ కూడా బోర్డు రిజల్యూషన్ అయినప్పుడు కూడా బయటికి తీసుకురాలేదు. అది కూడా ఆ వైభవోత్సవం అన్న కూడా టెంపరీగా కట్టి పర్మనెంట్గా ఆలయానికి వెనక ఓ పెద్ద కళ్యాణ మండపం ₹10 కోట్లతో కట్టాలని దాదాపు 20 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి కళ్యాణోత్సవాలు బయట చేయడానికి అవకాశం. తర్వాత ఈ కళ్యాణోత్సవాలు బయట చేయొచ్చు, బయట లడ్డూలు చేయొచ్చు. బయట చేసిన లడ్డూలు కళ్యాణోత్సవానికి కానీ ఇతర ఉత్సవాలకు కానీ బయటకు వచ్చినప్పుడు స్వామివారికి నైవేద్యం చేయొచ్చు అన్నప్పుడు గోవింద 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 హరి గోవింద 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 గోవింద. ఇప్పుడు ఆలయంలో కూడా ఇంకొక ప్రశ్న వచ్చింది ఏంటంటే మొత్తం స్వామివారికి డైరెక్ట్గా నైవేద్యం చేసిందే నైవేద్యం అవుతుందా? నైవేద్యం చేసిన దాన్ని తీసుకొచ్చి ఇతర పదార్థాలతో కనుక ఇతర నైవేద్యాలు ఆలయంలో సాంప్రదాయబద్ధంగా చేసినటువంటి నైవేద్యాలతో కలిపితే అది కూడా నైవేద్యం అవుతుందా అని. ఎందుకంటే ఒక ప్రశ్న, మీరు ఏదో రోజు 4 గంగాళాలు 5 గంగాళాలు నైవేద్యం చేసి ప్రసాదం చేసి పంపించిన 1 పడి 2 పళ్ళు భక్ష్యాలు చేసి నైవేద్యం చేసిన స్వామివారికి డైరెక్ట్గా పూర్తిగా లోపలికి మూలవర్ల దగ్గర తీసుకెళ్ళి నైవేద్యం చేయొచ్చు. కానీ రోజుకి 1000 గంగాళాల్లో ప్రసాదాలు చేసిన, లక్షల్లో లడ్డూలు చేసిన ఆ మొత్తం తీసుకెళ్ళి నైవేద్యం ప్రతిసారి నైవేద్యం చేసినప్పుడు నైవేద్యం చేయాలంటే అది రోజంతా నైవేద్యానికి కూడా సమయం సరిపోయేటువంటి పరిస్థితి కాదు. ఈ విషయం మన విజయనగర రాజుల కాలంలో చూసుకున్నాం. అప్పుడు ఎందుకంటే అప్పుడు దాదాపు రోజుకి 100 నైవేద్యాల పైన జరిగేవని. సంధ్య నైవేద్యాలు, మామూలు నైవేద్యాలు, నిత్య నైవేద్య నైవేద్యాలు అవన్నీ అవి చేసినప్పుడు కూడా ఒక గంగాళం తీసుకెళ్ళి ఆ గంగాళాన్ని మితరణ చేసిన దాంట్లో కనుక కలిపేస్తే అదంతా నైవేద్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అది మనం మఠాధిపతులు పీఠాధిపతులతో అందరితో చర్చించడం జరిగింది, ఆగమ పండితులతో చర్చించింది. ఎక్కడ దాని మీద కాంట్రవర్సీ లేదు. ఎందుకంటే ఒకసారి నైవేద్యం అయిన తర్వాత ఆ నైవేద్యాన్ని కనుక మిగతా వండిన పదార్థాలతో కలిపితే అదంతా నైవేద్యం అవుతుందని. పెద్ద పెద్ద ఉత్సవాలు చేసినప్పుడు, చాలా పెద్ద సంతర్పణలు చేసినప్పుడు కూడా మొత్తం నైవేద్యం చేసినట్టు కాకుండా ఈ చేసిన నైవేద్యాన్ని కలుపుకుంటాం. ఈ నిర్ణయాలు వచ్చినప్పుడు బయటకి కళ్యాణోత్సవం తీసుకురావాలా తీసుకురాకూడదా, తీసుకొచ్చినప్పుడు ముఖ్యంగా
హోమం చేసి నిత్యాగ్నిహోత్రి హోమం చేసే కళ్యాణోత్సవం బయట చేయొచ్చా చేయకూడదా? ఇది కన్సిస్టెంట్గా అప్పికట్ల జగన్నాథాచార్యులు గారి దగ్గర నుంచి 1999 వరకు, అంటే 2000 వరకు కూడా అందరూ ఆగమ పండితులు, ఆచార్యులు, జీయర్లు, ప్రధాన అర్చకులు అందరూ కూడా చేయొచ్చనే నిర్ణయం చేశారు. కానీ 2000 తర్వాత మాత్రం ఆగమ కమిటీని ముందు 3 మెంబర్లు చేసి, తర్వాత 5 చేసి, తర్వాత 7 చేసినప్పుడు మెజారిటీ చేయొచ్చని అన్నారు. 1 మెంబరు 2 మెంబర్లు ఇది చేయకుండా ఉంటే బాగుంటుందేమో, సాంప్రదాయం పద్ధతులు అది ఆగమ వద్దని చెప్పలేదని చెప్పకుండా చేయకుండా ఉంటే బాగుంటుందేమో అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాని విషయంలోనే ఎన్నిసార్లు బోర్డు నిర్ణయం తీసుకున్నా బయటికి తీసుకురావడానికి అవకాశం లేక ₹1 కోటి ఖర్చు పెట్టి వైభవోత్సవ మండపం కట్టినప్పటికీ కూడా అందులోకి లోపలికి రాకుండా ఎప్పటికప్పుడు ఏదో లోపల సర్దుబాటు చేసుకొని నైవేద్యాలు అక్కడే చేయటమో, భక్ష్యాలు అక్కడే చేయటమో, లేకపోతే లడ్డూలు అక్కడే చేయటంతో సరిపించుకొని దాదాపు ఆ సంపంగి ప్రాకారం అంతా లడ్డూలు చేయడానికి మాత్రమే పనికొచ్చేట్టుగా చేసుకొని ఈ కళ్యాణోత్సవాన్ని మొదటనే చెప్పినట్టుగా ముందు బంగారు వాకిల్లో, దాని తర్వాత కళ్యాణ మండపంలో, కళ్యాణ మండపం నుంచి రంగమండపాన్ని నుంచి మళ్ళీ తీసుకెళ్ళి నేనున్నప్పుడు దాని ఆ వెనక సంపంగి ప్రాకారంలో ఆ దక్షిణాన ఉన్నటువంటి పూర్తి భాగాన్ని దాన్నే మళ్ళీ పెంచి నేను ఉన్నప్పుడు దాదాపు 400-500 మంది కూర్చున్నానికి అవకాశం ఉంటే దాన్ని 600 వరకు ఏర్పాటు చేసి, ఎందుకంటే వెనక నుంచి కూడా విస్తరింపజేసి చేశారు. ఎన్ని చేసినప్పటికీ కూడా 200-300 కానీ కళ్యాణోత్సవం చేస్తామని చెప్పి చాలామంది భక్తులు మొక్కుకున్న వాళ్ళలో 50% కూడా మనం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకని బయటికి చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కాంట్రవర్సీ వచ్చిందే కళ్యాణోత్సవం లడ్డు విషయంలోనే కాంట్రవర్సీ. ఈ రెండు కనుక బయట చేయొచ్చంటే కాంట్రవర్సీ లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు వాళ్ళు ఖాళీ చేసి ప్రాకారంలో కడితే అసలు కాంట్రవర్సీ లేదన్న ఉద్దేశంతో ఈ 1000 కాళ్ళ మండపాన్ని కొట్టేసి అదంతా చదును చేయడం జరిగింది. దాని మీద ఇది పూజా మండపం రాజులు ఏ రకంగా కట్టారు అన్న సంగతి వచ్చేప్పటికి అది ఇదే విధంగా చెప్పడానికి అవకాశం లేదు అని ఎక్స్పర్ట్స్ కమిటీల నిర్ణయానికి వచ్చింది. పూజ కోసం చేశారా, లేకపోతే ఈ 1000 కాళ్ళ మండపం యాత్రికుల సదుపాయం కోసం చేశారా అన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది 500 సంవత్సరాల స్ట్రక్చర్ కాబట్టి, ఆర్కియలాజికల్ స్ట్రక్చర్ కాబట్టి, ఇందులో దాదాపు 100-150 పిల్లర్స్ వరకు మంచి శిల్పకళా చాతుర్యం ఉన్నటువంటి ఇవి కాబట్టి అటువంటి ఈ పురావస్తు మండపాన్ని కొట్టడం మంచిది కాదు అన్న నిర్ణయం. కానీ మంచి చెడ్డో ఇది 1000 కాళ్ళ మండపంలో నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాకముందే, అంటే 1987-88 ప్రాంతానికి ముందే దాదాపు 200-300 కాళ్ళు పోవటం జరిగింది. దాని తర్వాత రకరకాల వాటిని వాడుతున్నప్పుడు ఎదురుగుండా సన్నిధి వీధి వైడన్ చేస్తున్నప్పుడు ఇంకొక 200 కాళ్ళు పోవడం జరిగింది. అందుకని దాన్ని భగ్న మండపంగా తీర్చి దాన్ని అక్కడ కళ్యాణోత్సవాలు చేయకూడదని అప్పికట్ల జగన్నాథాచార్య గారు చెప్పడం కూడా జరిగింది. వీటన్నిటి దృష్ట్యా దీన్ని మనం ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాదాపు 1980 సంవత్సరానికి ముందే దీన్ని ఇంకొక చోట రీలొకేట్ చేయడానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా ఇది కొట్టినప్పుడు వచ్చిన కాంట్రవర్సీ దీని ప్రకారం ఇది మళ్ళీ కట్టాలా, మళ్ళీ అక్కడే కట్టాలా, లేకపోతే అదే విధంగా కట్టాలా, అదే రాళ్లతో కట్టాలా, ఇవన్నీ అప్పుడు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు జీఆర్ గారు యాజిటేషన్ వల్ల అట్టానే కట్టాలి, కొట్టేసిన ప్రదేశం అంతా మళ్ళీ ఫిలప్ చేసి దాని మీద మళ్ళీ 5 అడుగులు ఎత్తు చేసి దాని మీద కట్టాలి, ఇవన్నీ చెప్పినప్పుడు మా కమిటీని వేయటం. ఆ కమిటీ మేము చేసిన రికమెండేషన్ ఏంటంటే, అయ్యా 500 సంవత్సరాల క్రితం కట్టింది, అందులో చాలా కాళ్ళు ఇప్పటికే లేవు, మిగతా వాటిలో 100-150 మంచి శిల్పకళ వైభవంతో ఉన్నట్టు మనం ఇప్పుడు మళ్ళీ 15 అడుగులకి ఒక రాయి పెట్టుకుంటూ ఒక దూలం పెట్టుకుంటూ కనుక వెళ్ళినట్టయితే అది యాత్రికులకి పనికొచ్చేట్టుగా ఉండదు, చూడడానికి బాగుండేటువంటి స్ట్రక్చర్ కాదు. అందుకని ఇప్పుడు మనం ఆలోచించాల్సిన 2-3 విషయాలు. ఒకటి, కళ్యాణోత్సవం బయట చేసుకోవచ్చు కాబట్టి ఇంకో ప్రాకారానికి అవసరం లేదు. ఇంకో ప్రాకారం కట్టినప్పుడు బయట చేయాలంటే ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఎదురుగుండా ఆల్రెడీ 1000 కాళ్ళ మండపం మిగతా సన్నిధి దగ్గర కొంత కొట్టేసి ఆ ఖాళీ స్థలం అంతా అట్ట ఉంది. ఆ ఖాళీ స్థలంలో మనం ఏదైనా స్ట్రక్చర్ కట్టాలంటే వీళ్ళ కోరిక ఏంటంటే, జీఆర్ గారి కోరిక ఏంటంటే, అది వరకు ఉన్నటువంటి 1000 కాళ్ళ మండపాన్ని
ఎట్టా ఉందో అట్టానే రెస్టోర్ చేయాలి. ఎట్టా ఉండాలంటే దాదాపు 7 అడుగులు 8 అడుగుల ఎత్తులో ఉంది. ఆ 8 ఎత్తు కొట్టేసి మొత్తం శుభ్రం చేసి అది చదును చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 8 అడుగుల ఎత్తు వరకు మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ నిర్మించి ఆ ప్లాట్ఫామ్ మీద పాత స్తంభాలతోటి 1000 కాళ్ళ మండపం కట్టాలన్నది జీఆర్ గారి వాదన. ఎందుకంటే అది 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 ప్రభుత్వం కూడా ఆదేశాలు అట్టానే ఇచ్చేశారు, అట్టానే కట్టాలని. మళ్ళీ అటువైపు నుంచి యాజిటేషన్ వచ్చేప్పటికి మళ్ళీ ఇదంతా ఎందుకయ్యా, మీరు ఏదో పరిష్కరించి చెప్పమని మా కమిటీకి చెప్పారు. గోవింద 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 హరి గోవింద 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 గోవింద. అయ్యా మంచి చెడ్డో ఇదంతా కొట్టేయడం జరిగిపోయింది. ఇప్పుడు మనం కట్టాలంటే 1000 కాళ్ళ మండపాన్ని ఆ పాత ఉన్న ఆ స్తంభాలు తీసుకొచ్చి అదే రకంగా మనం కట్టినట్టయితే శోభగా ఉండేట్టుగా విధం కాదు. మనం 1000 కాళ్ళ మండపం వైభవం ఉండాలి, మళ్ళీ అట్ ది సేమ్ టైం మోడర్న్ టెక్నాలజీ వాడాలి. మోడర్న్ టెక్నాలజీ వాడినప్పుడు ఇది ఈ యాత్రికుల అవసరాలకి అనుగుణంగా ఉండాలి, వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఉండాలి. ఉన్నప్పుడు ముఖ్యంగా మేము ఆలోచించింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలయంలో ఎటువంటి సేవ చేయాలన్నా ఏదో చాలా ముందు రిజర్వ్ చేసుకున్న వాళ్ళకో లేకపోతే ఉదయాస్తమాన సేవ అటువంటి సేవలు కట్టుకున్న వాళ్ళకో తప్పితే మిగతా వాడికి సామాన్యుడికి స్వామివారికి డైరెక్ట్గా సేవ చేసేటువంటి అవకాశం లేదు. అందులో ముఖ్యంగా మూలవర్లకి సేవ చేయాలంటే ఉన్న వల్ల మనకి అర్చన, అభిషేకం, తోమాల సేవ, లేకపోతే ఆ మంగళవారం నాడు ఉన్నటువంటి అష్టదళ పద్మారాధన, లేకపోతే తిరుప్పావడ సేవ, లేకపోతే సహస్ర కలశాభిషేకం. అంటే ఇట్లా వారంలో ఒక్కొక్క రోజు ఒక పావుగంట అరగంట సేవ, ఆ నిత్య నైమిత్తిక సేవలు, ఏకాంత సేవలు. వీటిలో ఎంత ఉన్నప్పటికీ కూడా 100 మందిని మించి మనం పంపించడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ సేవల్లో మనం చేయగలిగింది లేదు. కానీ చాలా సేవలు లోపల చేసేటువంటి కళ్యాణోత్సవం చాలా పాపులర్ సేవ, అందరు యాత్రికులు వీలైతే చేసుకుందాం అనుకునేటువంటి సేవ. ఇది కాకుండా డోలోత్సవం, ఆ డోలోత్సవం దగ్గర 30 మంది 40 మంది కన్నా పట్టరు. అక్కడ అద్దాల మండపంలో అది చేశారు. ఆ డోలోత్సవం పట్టదని జనానికి అంతా బాగుండేట్టుగా జనం టికెట్ కట్టినవాడు లేనివాడు, ఆర్జిత సేవ చేసినవాడు చేయనివాడు అందరూ కూడా ఈ సేవను చూసి అనుభవించి ఆనందించడం కోసం నేను ఉన్నప్పుడే దాన్ని బయటగా ఊంజల్ సేవ కింద తీసుకొద్దామని. ఆ ఊంజల్ సేవ కింద తెచ్చినప్పుడు లోపల డోలోత్సవం ఉంది కాబట్టి అది ఊంజల్ సేవ కాబట్టి మళ్ళీ అటువంటి సేవ తీసుకురాకూడదని అప్పుడు మిరాసిదారులు ఉండేవాళ్ళు, అర్చకులు, వాళ్ళ అభ్యంతరం పెడితే అప్పుడు అన్నది ఏంటంటే కేరళలో లాగా 1000 దీపాలు పెట్టి సహస్ర దీపాలంకార సేవ, అందులో ఊంజల సేవ ఒక భాగమే కాబట్టి ఇది కొత్త సేవ కాబట్టి బయట చేయిస్తామని. అప్పుడు ఉద్దేశం ఏంటంటే అక్కడికి వచ్చిన వాడు లోపలికి వెళ్ళి దర్శనానికి 1 నిమిషం 1 సెకండ్ కూడా ఉండడానికి అవకాశం లేకుండా ఏ దేవుడు ఏ సేవ చూసేటువంటి అవకాశం కనుక లేకపోతే అందరూ అక్కడ వచ్చిన తర్వాత తృప్తి చెందేటువంటి అవకాశం లేదు. చెందకపోగా అయ్యా డబ్బులున్న వాళ్ళకే సేవ, ఈ దేవుడు డబ్బులున్న వాళ్ళ దేవుడే కానీ మామూలు పేదవాళ్ళకి దేవుడు కాదు అనేటువంటి ఒక వాదన బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రతివాడు కూడా డబ్బు కట్టినవాడు డబ్బు కట్టనివాడు కూడా చూసి ఆనందించే సేవలు మనం కనుక బయటికి కనుక తీసుకురాగలిగితే లోపల 1 సెకండ్ దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా బయటకు వచ్చి స్వామివారి ఉత్సవ విగ్రహాల్లో వీధి ఉత్సవంలో బ్రహ్మోత్సవంలో పాల్గొన్నట్టుగా ప్రతివాడు పాల్గొని బ్రహ్మోత్సవాలకి 1000 మంది ఎందుకు వస్తారు జనం? ఎందుకు వస్తారంటే ఆ స్వామివారు బయటకు వస్తారు, వచ్చినప్పుడు ఆ బ్రహ్మోత్సవ సేవలో పాల్గొని వాహన సేవలు చూద్దామని. అందుకని ప్రతిరోజు ఒక వాహన సేవ కనుక సాయంత్రం పూట కనుక పెట్టినట్టయితే జనం అంతా చూసి ఆనందించడానికి అవకాశం ఉంటుందని ఒకటి. ఆ వచ్చేప్పుడు స్వామివారికి ఊంజల సేవ కనుక ఊంజల మండపంలో బయట చేస్తే ఎవరన్నా ఆర్జిత సేవగా డబ్బులు కట్టి చేసుకుంటారు, మిగతా వాళ్ళంతా జనం అంతా 1000 మంది ఆ సేవ చూసి ఆనందించి భగవంతుడికి చేసే సేవల్లో 1 సేవ అయినా మేము చూసామని ఆనందించేది. మేము పెట్టింది ఏంటంటే, మేము త్రిసభ్య కమిటీలో చేసిన రికమెండేషన్ ఏంటంటే, ఇప్పుడు మనకున్నది 1000 కాళ్ళ మండపం, 1000 కాళ్ళ మండపం వైభవం కనపడాలి. యాత్రికులకి వచ్చిన యాత్రికులందరికీ భగవంతుడికి చేసే సేవలు ఎన్ని సేవలు అయితే అన్ని సేవలు చూసేటువంటి అవకాశం కావాలి. ఆర్జిత సేవలు చేయదలుచుకున్న వాళ్ళు ఎంతమంది సేవ చేయదలుచుకున్నా వాళ్ళకి ఆ టికెట్లు వాళ్ళకి దొరికేట్టు చేయాలి. ఆర్జిత సేవ వాళ్లే కాకుండా ఇతరులు కూడా మామూలు భక్తులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుడికి జరిగే ప్రతి సేవ చూడడానికి అవకాశం కలగాలి. మళ్ళీ ఇది ఇచ్చినప్పుడు ఎండొచ్చినా వానొచ్చినా సేవ క్యాన్సిల్ అయిపోయింది అనేటువంటి పరిస్థితి లేకుండా దానికి కాస్త ఆ సేవ చూడడానికి తగ్గ ఓ షెల్టర్ ఉండాలి. అంత ఆలయం ముందు అంత స్ట్రాటజిక్ లొకేషన్లో ఎండొచ్చినా వానొచ్చినా ఏమీ చేసేటువంటి పరిస్థితి లేదు.
సాయంత్రం ఎప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ నాదనీరాజనం కానీ ఏదైనా ఎటువంటి కార్యక్రమాలు పెట్టినప్పటికీ భజన కార్యక్రమం ఎటువంటి చేసినా వాన వచ్చేటైతే మన కార్యక్రమం జరిపేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ పరంగా ఇబ్బంది లేకుండా ఆగమానికి వ్యతిరేకం కాకుండా అందరూ యాత్రికులు చూసి ఆనందించే పద్ధతిలో ఒక మహామండపాన్ని నిర్మాణం చేయాలన్నాం. మేము చెప్పింది మహామండపం అంటే ఇప్పుడు బేది ఆంజనేయ స్వామి లెవెల్కి ఓ 12 అడుగులు ఎత్తున ఈ స్తంభాలన్నీ 12 అడుగుల స్తంభాలు కాబట్టి అక్కడ ఆ శిల్పకళ చాతుర్యం నైపుణ్యం ఉన్నటువంటి 130లో కొన్ని అక్కడ కనుక 12 అడుగులకి 12 అడుగులకి ఒకటి కనుక పెడితే బయట నుంచి వచ్చిన వాళ్ళకి అంటే కళ్యాణకట్ట అటువైపు నుంచి వస్తున్న వాళ్ళందరికీ అది చూడంగానే ఆ పూర్వం 1000 కాళ్ళ మండపం ఎట్టా ఉందో ఆ వైభవం అట్లా కనపడేది. అంటే జీఆర్ గారి మఠం దాకా బేది ఆంజనేయ స్వామికి ఎదురుగుండా అది పెట్టి అది లోడ్ బేరింగ్ కాకుండా పైన షెల్టర్ వేసేసి అది దాన్ని బేది ఆంజనేయ స్వామి దాదాపు మహాద్వారానికి ఎదురుగా చాలా స్ట్రైట్గా వెళ్తే ఎదురుగా ఉన్నారు. ఆ ఎదురుగా మధ్యలో దారి చూపిస్తూ ఇటువైపు అంతా ఆర్జిత సేవలు చేసేవాళ్ళకి టికెట్ కొనుక్కొని సేవ చేసేవాళ్ళకి అటువైపు అంతా టికెట్ కొనుక్కపోయినా యాత్రికులందరూ చూసి ఆనందించడానికి వీలుగా అది పెట్టి మేము చేసిన రికమెండేషన్ ఉదయం 2వ గంట అయిపోయిన వెంటనే దేవుడిని కళ్యాణోత్సవానికి కళ్యాణ మండపానికి సంపంగి ప్రాకారంలోకి తీసుకెళ్తారు కదా అట్లా కాకుండా దేవుడిని ఒకేసారి బయటికి కనుక తీసుకొచ్చేసి ఇక్కడ కనుక ఒక మహామండపాన్ని ఆ మహామండపం ఎట్లా ఉంటుందంటే చుట్టూ క్లోజ్డ్ ఆడిటోరియం కాదు, పైన మాత్రం షెల్టర్ ఉంటుంది. మనం బేది ఆంజనేయ స్వామికి ఎదురుగుండా నిలబడ్డా కూడా గోపురం ఇప్పుడు ఎట్టా కనపడేటువంటి పరిస్థితి. ఎడం చేతి వైపు దాదాపు 5000 మంది కూర్చోడానికి అవకాశం, కుడి చేతి వైపు దాదాపు 10,000 మంది చూడడానికి అవకాశం. ఈ కుడి చేతి వైపు ఉన్నదంతా ఆర్జిత సేవ కట్టినా కట్టకపోయినా ప్రతిరోజు వచ్చిన వాడికి ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం చూడొచ్చు, వసంతోత్సవం చూడొచ్చు, బ్రహ్మోత్సవం చూడొచ్చు, ఈవినింగ్ ఊంజల సేవ చూడొచ్చు, తర్వాత కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు. ఇవి డబ్బు కట్టిన వాళ్ళు 5,000 మందికి అవకాశం ఉంటుంది, ఏమీ కట్టిన వాళ్ళకి 10,000 మందికి అవకాశం ఉంటుంది. రాత్రిపూట వచ్చినా ఎండ వచ్చినా వాన వచ్చినా అక్కడి నుంచి ఏమీ ఇబ్బంది లేకుండా ఈ రాత్రిపూట కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడుకోవాల్సిన అవసరం లేకుండా దాదాపు 8-10,000 మందికి షెల్టర్ ఉన్నటువంటి అవకాశం ఉండేది. దానికి పక్కనంతా చాలా వారికి కావాల్సిన సదుపాయాలన్నీ టాయిలెట్స్ మిగతా సదుపాయాలన్నీ చేసి మొహం కడుక్కోవడానికి సదుపాయాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ చేసేప్పుడు ఆ ఎదురుగుండా ఎక్కడైతే ఉత్సవాలు మనం స్వామివారికి చేస్తామో ఇప్పుడు ముంజల సేవ బయట సహస్రదీపాలంకార సేవ చేస్తాం కదా, అదే పద్ధతిగా చిన్న 3 ప్లాట్ఫామ్లా కట్టి ఒకటి ఊంజల సేవ చేసేటువంటి ప్లాట్ఫామ్, ఒకటి ఈ స్వామివారికి కళ్యాణం చేసేటువంటి కళ్యాణం ఇతర సేవలు చేసేటువంటి, మూడోది ఈ మీకు నాదనీరాజనం కానీ భజన కానీ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అటువంటివన్నీ చేసుకోవడానికి. ఎందుకంటే ఈ మనుషులు కూర్చొని చేసే చోటే స్వామివారికి చేయకుండా అది చేయాలని దీన్ని ఈ 1000 కాళ్ళ మండపం వైభవం కంప్లీట్గా రావడానికి ఒక బేది ఆంజనేయ స్వామి ఎదురుగుండానే కాకుండా మిగతా చోట్ల కూడా ఎట్లా చేసుకుంటామో ఈసారి వచ్చేసారి చెప్పు. గోవింద 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 హరి గోవింద 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 గోవింద